2023-24 Government of Telangana Policy Statement on the demand for grant on irrigation and command area development department for 2023 and 24 demand number so and so K. Chandrasekhar Rao, Chief Minister. 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ 114లో the state of Telangana has proposed to hand over only the components of the common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin. Accordingly, if accepted, the state has to deposit one-time seed money to the respective boards for exercising jurisdiction over above projects in proportionate to the command area under the project in each of the state. KRMB and GRMB have to furnish the detailed proposal in this regard. దీంట్లో స్పష్టంగా 200 కోట్ల రూపాయలు వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది. Both states of Telangana and AP have to provide a one-time seed money rupees 200 crores each to the KRMB and GRMB. స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణానది రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ ప్రాజెక్టులు అప్పజెప్పిన తర్వాత వాటిని నిర్వహించడానికి 200 కోట్లు కృష్ణానది నిర్వహణ కోసం, 200 కోట్లు గోదావరి నది నిర్వహణ కోసం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2023 బడ్జెట్లో ప్రవేశపెట్టిన డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఇంత స్పష్టంగా అప్పజెప్పడానికే కాకుండా నిధులు కేటాయించి అప్పుడు ఎవరయ్యా ఆర్థిక మంత్రి? వారే. ఏ పాపం చూసినా, ఏ పాపం ఎత్తికినా అది సాగునీటి పారుదల పాపాలు ఎత్తుకుతే వీరే కనిపిస్తారు, అది ఆర్థిక శాఖలో పాపాలు ఎత్తుకుతే వీరే కనిపిస్తారు. ఈ పాపాలకు మొత్తం ఆ పాపాల భైరవుడే కారణము. ఇక్కడ స్పష్టంగా నిధులు కేటాయించారు. ఈ కాగితం నేను మా ఇంట్లో తయారు చేసింది కాదు, ఈ శాసనసభలో ఆర్థిక మంత్రిగా వారు ప్రవేశపెట్టింది 2023-24 బడ్జెట్ సందర్భంగా. కాబట్టి ఈరోజు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. నేను తమరి అనుమతితోనే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 12 తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి. మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుతే పొట్టలో ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్ళి చూపిద్దాం. దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు, శాసన మండలిలో ఉన్న 40 మంది శాసన మండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి. 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. మీరు వారికి 12 నాడు చర్చలో పాల్గొనడానికి, 13 నాడు కాళేశ్వరం పర్యటనకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. పాయల్ శంకర్ హరీష్ రావు గారు మాట్లాడు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి, మీరు ఎంతసేపు అన్న మాట్లాడండి, మీ మైకులు కట్ చేయము, మీరు ఎంతసేపు అన్న మాట్లాడొచ్చని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి, చేతుల్లో రుజువు చేయండి, మైక్ ఇవ్వండి, హరీష్ రావు గారు సావధానంగా వినండి, అవసరం చేయండి. మైక్ ఎందుకండి?